సో ఈ దేశపు ప్రయాణం, ఈ దేశం అనే ప్రయాణం క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నాడు ప్రారంభమైందని అనుకుందాం. ఊరికే అలా ప్రారంభమైన ప్రయాణం ఎప్పటి వరకు సాగింది అనేది చాలా కీలకమైన అంశం. ఆ ప్రయాణం ఎప్పటి వరకు సాగింది అంటే డెస్టినేషన్ని అది ఎప్పటికి చేరుకుంది, అది ఎప్పటికి చేరుకుంది అని అంటే 1950 జనవరి 26వ తేదీని చేరుకుంది డెస్టినేషన్. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1950 జనవరి 26న ఈ దేశం ఎలా రూపొందింది? ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా రూపొందింది. సరే, తర్వాత సెక్యులర్, తర్వాత ఇవన్నీ వచ్చాయి అనుకోండి. మనం అంటే అప్పటి వరకు జరిగిన ఈ ప్రయాణంలో ఎక్కిన ప్రయాణికులు అందరూ కూడా, ఎక్కిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఈ దేశపు ప్రయాణికులే అవుతారు. మీరు అడగొచ్చు 1950 జనవరి 26ని ఎందుకు మనం గీట్రాయిగా తీసుకోవాలి అని. మీరే ఆలోచన చేయండి. 1950 జనవరి 26కి ముందు మనం ఏమిటో ఒక్కటే మాట చెప్తాను. 56కు ముందు మనము పాలితులము, 56 నుంచి మనము పౌరులము. పాలితుడికి పౌరుడికి హస్తిమశకాంతరమైన తేడా ఉంది. యు హ్యావ్ బీన్ రూల్డ్ బై సమ్మన్. ఎప్పుడు పాలకుడు వేరుగాను పాలితుడు వేరుగాను ఉండేది. ఇక రాజకీయ వ్యవస్థ దానికి ముందు ఉన్నదంతా కూడా. సో 1956 నాటికి జరిగింది ఏమిటి? పౌరులే పాలకులైన స్థితి. పౌరులందరూ కలిసి పాలకులైన, అదే కదా. అంతకు ముందు చట్టముందు సమానత్వం ఎక్కడుంది? లేదు కదా. చట్టముందు సమానత్వం లేదు. ఆ ప్రాసెస్ ఏదో జరుగుతూ వచ్చింది స్వాతంత్రోద్యమ కాలంలో వదిలే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము? దీన్ని మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఏమిటి? ఒకానొక ప్రయాణం బయలుదేరిన తర్వాత ఈ భారతదేశ చరిత్రలోకి అయితే ఏ వర్గాలకు చెందిన వాళ్ళు, లేదా ఏ జాతులకు చెందిన వాళ్ళు, ఏ ఉపజాతులకు చెందిన వాళ్ళు, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్న ఈ రూపంలోకి ఈ జాతి వచ్చింది అనే ఈ ప్రాసెస్ని ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఇప్పుడు మనం. మీరు చూసిన తర్వాత చిట్ట చివరిలో ఈ దేశం ఎవరికి చెందుతుంది? ఈ దేశం అందరికీ చెందుతుందా, లేకపోతే ఏ ఒక్క మతానికి చెందిన వాళ్ళు, అంటే అత్యధిక సంఖ్యాకులైనంత మాత్రాన ఒకానొక ఆధిపత్య మతానికి మాత్రమే ఈ దేశం చెందాలా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.